తెలంగాణ ప్రభుత్వం 2025 ఏడాదికి గాను ఖద్దర్ అవార్డులను ప్రకటించింది. మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ అవార్డు వరించింది. ఏఎన్ఆర్ అవార్డు జయసుధకు దక్కింది. కాంతారావు అవార్డు ఆర్ నారాయణమూర్తి, బిఎన్ రెడ్డి అవార్డు సంగీతం శ్రీనివాసరావు, పైడి జయరాజ్ అవార్డు కమల్ హాసన్ కు దక్కింది. సినారే అవార్డు సుద్దాల అశోక్ తేజ, రఘుపతి వెంకయ్య అవార్డుకు రమేష్ ప్రసాద్ ను ఎంపిక చేశారు. ఇక ఉత్తమ చిత్రంగా రాజ్ వెడ్స్ బ్రాంబాయి, ఉత్తమ ద్వితీయ చిత్రంగా దండోరా, ఉత్తమ తృతీయ చిత్రంగా ది ఫ్రీ వెడ్డింగ్ షో ఎంపికయ్యాయి. ఉత్తమ నటుడిగా నాగ చైతన్య, ఉత్తమ నటిగా రష్మిక మందన, ఉత్తమ సహాయ నటుడిగా శివాజీ, ఉత్తమ సహాయ నటిగా భూమిక నిలిచారు. అంతకుముందు అవార్డుల తుది జాబితాను జ్యూరీ సభ్యులు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కు అందజేశారు. శ్రీ కొనిదెల చిరంజీవి, పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డ్ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ శ్రీ కమల్ హాసన్, బిఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డ్ తెలుగు ఫిల్మ్ డైరెక్టర్ శ్రీ సంగీతం శ్రీనివాసరావు, నాగిరెడ్డి అండ్ చక్రపాణి ఫిల్మ్ అవార్డ్ తెలుగు ప్రొడ్యూసర్ శ్రీ చలసాని అశ్విని దత్, టిఎల్ కాంతారావు అవార్డ్ ఫర్ తెలుగు ఫిల్మ్ ఆర్టిస్ట్ శ్రీ ఆర్ నారాయణమూర్తి, రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డ్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆరాధన ఆర్టిస్ట్ తెలుగు సినిమా శ్రీ రమేష్ ప్రసాద్ గారు, సి నారాయణ రెడ్డి ఫిల్మ్ అవార్డ్ పోయట్ రైటర్ ఆఫ్ తెలుగు సినిమా శ్రీ సుద్దాల అశోక్ తేజ, అక్కినేని నాగేశ్వరరావు ఫిల్మ్ అవార్డ్ ఇండియన్ ఫిల్మ్ ఆర్టిస్ట్ ఫిమేల్ శ్రీమతి జయసుధ.